నిజామాబాద్లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి కూడా దీనికి సంబంధించిన ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇమ్మీడియట్గా ఏదైతే వాళ్ళకి సమాచారం రాగానే సంఘటన స్థానానికి చేరుకొని కూడా చాలా మట్టుకు కూడా ప్రమాదాన్ని పెద్దది కాకుండా నివారించినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఫైర్ ఆఫీసర్ నరసింహరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంటి అసలు నిజామాబాద్లో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద అంటే జనావాసాల మధ్య కూడా ఒక ఇల్లు దగ్ధమైన నేపథ్యంలో కూడా మీరు త్వరితగతిన వెళ్ళి కూడా వాళ్ళు సహకారం అందించారు. దానికి సంబంధించినటువంటి ఆ గ్రామ సంబంధించిన కాలనీ మాత్రం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తొందరగా వచ్చారు అని చెప్పి ఒక హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగింది, ఎంతవరకు నష్టం వాటిల్లింది, మీరు ఎట్లా సేవ్ చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీవీ వారికి మా యొక్క అగ్నిమాపక శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే మా యొక్క కర్తవ్యం ఫస్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ వచ్చినాక వితిన్ 30 సెకండ్లలో మేము టర్న్అవుట్ అయిపోతాం, బయటకు వెళ్ళిపోతాం. ఎందుకంటే లోకల్ కానీ బయట ఏమన్నా గడివాములు కానీ ఏదైనా కానీ మాకు కోటగల్లిలో ఇట్లా ఇల్లు కాలుతుందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. స్పాట్ కాడికి వెళ్ళిపోయినాం. వితిన్ సమ్ సెకండ్లో మేము అక్కడ రీచ్ అయిపోయి మేము పైప్ వేసేసుకొని మేము మా పని పైకి వెళ్ళి 2 డివైడింగ్ అంటే ఒక్క దారిన పోయేదాన్ని 2 దారులు చేసుకొని మీదికెళ్ళి కిందికెళ్ళి మేము ఫైర్ను చల్లార్పినాం. అది ఆల్రెడీ చెక్కలు కూరపెంకల ఇల్లు కాబట్టి అది పోయేవారికే పరాటలు మొత్తం కాలిపోయి మట్టితో కూలిపోయినాయి. కూలిపోయిన తర్వాత కూడా మేము ఇమీడియట్లీ పక్కకు చాలా ఇంకా జనవాసాలు ఉండే వాళ్ళంతా ఏడుస్తున్నారు. మేము ఇక లోపలికి వెళ్ళిపోయి చాలా స్మోక్ ఉండే ఆ స్మోక్లో ఇమీడియట్లీ వెళ్ళిపోయి మేము ఆ మంటలను చల్లార్పినాము. అవి పరాటలు కాబట్టి తొందరగా కాలిపోయినాయి. ఆ పెద్ద పెద్ద దూలాలు మాత్రం అట్లే ఉన్నాయి. ఎందుకంటే అవి దొడ్డుగా ఉంటాయి కాబట్టి అవి సేఫ్గా ఉన్నాయి. ఇక వాళ్ళ ఇంట్లో సామాగ్రి వాళ్ళకి తిననీకి తిండి మా ఏంటంటే నా బాధ ఏంటంటే ఒక దొంగలు పడ్డా కానీ ఒక సామాను ఎత్తుకుపోతారు, సామాను ఉంచుతారు, కానీ ఇల్లు కాలితే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. కట్టు బట్టలతో వాళ్ళు బయటకు వచ్చి రావడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ అని ఇద్దరు అన్నదమ్ములు. ప్రసాద్ ఆయన పెద్ద ఆయన, ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే లాకేసారు కాబట్టి అనుకోని షాక్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు చెప్తా ఉన్నారు. అయితే దాని పక్కన కూడా మీరు వెళ్ళడం వల్ల కూడా ఆ పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి ఎక్కువ పొంతంలో ప్రమాదం జరగకుండా కూడా మీరు చేసినటువంటి ఏదైతే కర్తవ్యం కావచ్చు, మరి దాని పట్ల కూడా దానివల్ల అంటే మీరు తొందరగా వెళ్ళడం వల్ల సేవ్ చేయగలిగారా? అయితే మా యొక్క ఏమైందంటే కాలిపోయిన దాన్ని సేవ్ చేసుకుంటూ పక్కదాన్ని సేవ్ చేసుకుంటూ మా కర్తవ్యం. ఎందుకంటే ఇది కాలిపోయింది, ఆల్రెడీ బర్న్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఇంకొక మేము 2 వేలు వేసుకున్నాం. 2 వేలు వేసుకొని డివైడింగ్ అంటారు దాన్ని, డివైడింగ్ బ్రీచింగ్. ఒక వే ఇటు ఒక వే పైనుంచి ఒక వే కిందికి వెళ్ళేసి ఒక వేనేమో మంచిగా ఉన్న వీటికి కొట్టుకుంటూ ఈ మంటలు అక్కడ వ్యాపించకుండా మీదికి వెళ్ళి కవర్ చేసినాం. కవర్ చేసి అక్కడ పక్కిల్లు పాపం అనేది వాళ్ళ బ్రదర్స్ది శ్రీనివాస్ అంటే అయింది, పక్కిల్లు ఏం కాలేదు. మేము దాని గురించి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఆయన కూడా పాపం చాలా అప్రిషియేట్ చేసిండ్రు, చాలా మంచిగా పని చేశారు అని చెప్పారు. స్థానికులు కూడా చెప్పారు. మా పని అదే. ఓకే, ఎంతమంది టీం ఎంతమందితో వెళ్ళారు మీరు? మేము ఒక 6 మెంబర్స్ వెళ్ళినాం. నేను వెహికల్ మీద ఇట్లా బాగా ఇది ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఉంటానని బండిని అటకలు పంపించినాం. నా ఎమ్మెల్యే బాలరెడ్డి ఇంటికి ముంగడికి పంపించిన. నేను ఇక్కడ వీక్లీ మార్కెట్కి పోయి వాళ్ళు వచ్చే వరకు నేను అక్కడ ఉన్న స్పాట్లో ఉండేసేసి నేను కూడా మీదకి వెళ్ళి వేయించేసేసి పని చేయించేసేసి వాళ్ళకి సాటిస్ఫై అయినాక పంచనామా రాసుకొని వచ్చిన. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఎనీవే, ఇది మొత్తానికి కూడా అగ్నిమాపక శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రస్తుతం వీళ్ళే ఎమర్జెన్సీగా ముందుకు వెళ్తారు కాబట్టి. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం, మరింత యాక్టివ్గా పనిచేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే నిన్న జరిగిన కోటగల్లిలో సంఘటన కూడా చాలా స్పీడ్గా వెళ్ళి ఎంతో కొంత వస్తువులకు సంబంధించి కానీ పక్కకు చాలా జనావాసాల మధ్య జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలగకుండా కూడా ముందస్తుగా తేరుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో చాలా మటుకు కూడా అక్కడ సిచ్యువేషన్ సజావుగా సాగిందని చెప్పొచ్చు. కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళ ఆవేదన విందాం. ఏదంటే జరగరాంతి జరిగినప్పుడు ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, మరి కాలనీ కూడా చాలా ఇరుకిరుకు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకున్నారో అడుగుదాం.
అమ్మా చెప్పండి, ఇక్కడ జరిగిన అది చాలా గల్లీ కూడా చాలా చిన్నగా ఉంది. మరి మీరు ఏ ఇల్లమ్మా ఇక్కడ? ఇదే సార్ మా ఇల్లు, ఇదే సార్. ఇక్కడ నుండి ఇక్కడికి మాకు చాలా నిన్న నిజం చెప్తున్నాం సార్. అదే సిలిండర్ వేలే అంటే మా 4 కుటుంబాలు మొత్తం రోడ్డుపైకి వచ్చేటి సార్. ఈ గల్లీ మొత్తం మాకు సిలిండర్ వెళ్ళలేదు కాబట్టి మాకు వెంటనే మా దేవన్న, మా గల్లీల కౌన్సిలర్ వీళ్ళందరూ తొందర అటాక్ అయినారు కాబట్టి మేము మెయిన్ ఆఫ్ చేసేసారు. సిలిండర్లు అన్నీ బయటకు తీసుకొచ్చిండ్రు. పేలుతుండే సార్, నిజంగా చెప్తున్నా. నీళ్ళలో ముంచిరు, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు కాబట్టి సేవ్ అయింది. కానీ ఇక్కడ అయితే వాళ్ళ 2 కుటుంబాల పైన మాత్రం వాళ్ళు బట్టల వ్యాపారమే, వీళ్ళు పెట్టారు. ఇతను హార్ట్ వచ్చి నుండి పాపం ఇతను కూడా వర్క్కి వెళ్తలేడు సార్. వీళ్ళైతే మరీ ఘోరంగా అయిపోయినాయి పరిస్థితులు. మా కాలనీ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, కానీ వాళ్ళకి మాత్రం చాలా నష్టం జరిగింది సార్. 2 అన్నదమ్ములకు చాలా నష్టం జరిగింది. స్నానం చేయబోయినా, బాత్రూంలో స్నానం చేయబోయినా, ఆమె తాళం వేసుకొని పోయింది ఇంట్లో. ఇంకా ఆయన చిన్న కోడలు ఏం చేసింది, అత్తమ్మ ఏమో వాడుతుందేమో వాడుతుందని వరిగింది. వాటిలో ఏం పడుతుందన్నా నెత్తిరుద్దుకున్న నీళ్ళు మీద పోసుకోలే బిడ్డ. నేను సత్యంగా చెప్తున్నాను నా కొడుకులకు. ఇక గోలేదు మంట పొగలేసేది చెప్తుంది. ఆయన దెబ్బ సీర ఇట్లా దొరుకొని ఇక పిల్లగాడు ఉండని ఇట్లా పట్టుకొచ్చిండు బయటకు. ఈ కమరలో పిల్లగాడు బయట మొత్తం కట్టుకొని ఇట్లా కట్టుకొని ఆయన దగ్గర తోలుకుపోయి ఆయన దగ్గర కట్టించాను కట్టుకోమని. ఇంక ఇంత అయ్యా ఇంత పోయి అమ్మకు మగురిన రాయని కాల్మక్తనే బాయినే 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 నూరుడికే సరిపోయినాయి. వీళ్ళిద్దరు సౌండ్కి ఈమె టైలర్ వర్క్ వేస్తుంది, పాలు నాడుపుకుంటాను మా ఇంటి దిక్కు వచ్చింది. వీళ్ళిద్దరు సౌండ్కి ఇన్ని చెప్పగానే పాపం అక్కడ మగ్గు వారేసింది, వచ్చేసింది ఒక్క సెకండ్లని. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.